48వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించుదును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఏం చేస్తాడంట? మనము నడవవలసిన త్రోవను మనల్ని నడిపించేదానికట దేవుడు మనకు ఏం చేస్తాడంట? ఉపదేశము చేస్తాడట, ప్రయోజనము కలుగునట్లుగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరంటండి? నీ విమోచకుడు. ఎవరంట? నీ విమోచకుడు. చెప్పు నీ పక్క వాళ్ళతో, దేవుడు నీకు విమోచకుడుగా ఉన్నాడు. నిన్ను విమోచించేవాడు దేవుడు అని చెప్పు. ఏమండి? ఎవరు మార్చలేరండి, ఎవరు ఇడిపించలేరండి, ఎవరు బాగు చేయలేరండి. ఇక అయిపోయిందండి. ఏమండి? పాసిపోయింది పాకానికి వచ్చిద్దా అండి అంటాం. నిజమే, లోకంలో పాసిపోయింది పాకానికి రాదు, కానీ చచ్చిపోయిన వాళ్ళని లేవనెత్తగలిగిన వాడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. కుళ్ళిన శవమునకు జీవాన్నిచ్చి ఎముకలకు శరీరమును ఇచ్చి జీవమును పోసి దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు. ప్రియులారా, నిజం. కొన్నిసార్లు భక్తులు అంటారు, నాకు ఆశ బొత్తిగా నేను కోల్పోతుని అంటారు. ఇక నేను బ్రతుకుతున్న నమ్మకం నాకు లేదు, ఇక ఆశ లేదు అని చెప్పి ఆలోచన కలిగి ఉంటాం. కానీ అద్భుతమైనటువంటి దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? బలపరుస్తూ ఉంటుంది ప్రియులారా, పలకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించే వాడు ప్రియులారా. ఆయన మనల్ని బ్రతికిచ్చేవాడు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో మనం ఉన్నామనుకోండి, వారు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు కాలం చెల్లుకున్నారండి, 5 ఏళ్ళు అయ్యింది, 7 ఏళ్ళు అయ్యింది, కరోనా టైంలో ఇదైపోయారు అని చెప్పి అంటూ ఉన్నప్పుడు చాలా బాధేసిద్ది, చాలా బాధేసిద్ది. ఎందుకో తెలుసా? అంతా బాగున్నటువంటి వారు సడన్గా వారు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అయ్యో అనిపించింది. కానీ వెంటనే ఏం గుర్తుకొచ్చిందో తెలుసా? ఎన్ని వ్యాధులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ వీటన్నిటిలో బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప. కొట్టు చబర్లే గట్టిగా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటాను, దేవుడు మనకిచ్చినటువంటి కృపను మనం ఎప్పుడు కూడా వ్యర్థపరుచుకోకూడదండి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. ఈ కృపను మనం ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగానే అనుభవించాలి. కృప అన్న పదం నాకు ఇష్టమే, కానీ ఏదో ఒక కారణం గుండా ఆ కృప అనే పదం ఎక్కువ వాడను. గతించిపోయిన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నట్టుగా ఉంటాయి అని చెప్పి అనుకోను. కానీ దేవుడి మధ్య ఆ పదాన్ని ఎత్తిపట్టమన్నాడు అనమాట. అందుకే మీ అందరి చేత చెప్పేస్తున్నా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎందుకంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కృప గొప్పది కాబట్టి అది అర్హత లేని మన జీవితాలకి యోగ్యతని అనుగ్రహించిన యేసయ్య కృప. శరీరంగా గుర్తు చేసుకొని అసలు సిసలైన యేసయ్య కృపను మనము ఎందుకు తలంచకుండా ఉండాలి? దాన్నే ఎత్తి పడతా ఉంటే ఆ పదంలో దేవుని కృప మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటుందండి? విస్తరింపజేసిద్ది. మన సరిహద్దులు ఏం చేస్తూ ఉంటుంది? విశాలపరిచిద్ది. మన మార్గములలో దేవుడి కృప ఏం చేస్తూ ఉంటుంది? నడిపిస్తూ ఉంటుంది. ఉన్నతమైన దేవుని యొక్క ఆలోచన చేత ఆ కృప మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, మనం నడవవలసిన మార్గాలు బోధిస్తూ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? నడిపిస్తూ ఉంటుంది. కొట్టు చబర్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజం ప్రియులారా, ఎందుకంటే కృపను గురించి నేను కూడా రాశాను అనమాట. చాలా ఉజ్జీవంగా పాట ఉంటుంది దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక కృప పలకరించిందన్న పదంలోనే మనల్ని కాపాడేది, మనల్ని నిలబెట్టేది, మనల్ని నడిపించేది అనేటువంటి పదాలతో చాలా అందమైనటువంటి పాట మన డిక్షనరీలో చాలా ఉన్నాయి. ఏమండి, మన మీటింగులకే చేద్దామనిపించింది. దాదాపు 200 చిల్లర ఉద్యోగ కీర్తనలాగా, సియోను గీతాలలాగా ఆదరణ గీతాలు కూడా చాలా ఉన్నాయి.
అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేదు. ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ఒకదాని వెంట ఒకటి మనకి దేవుడు సిద్ధపరుస్తాడు. ఎందుకంటే ఏది మనం ఆరాటపడేదానికి అవకాశము లేదండి. ప్రభు కోరుకుంటే, ప్రభు నిర్ణయిస్తే, ప్రభు సంకల్పిస్తే మనుషులు మనమెవరు అండి ఆన కట్టేసేది. ఎర్ర సముద్రానికే కట్టలేస్తే మనం వేసిన కట్టలు తెంచే దేవుడు కొట్టో చప్పట్లే గట్టిగా. అంతే. అద్భుతమైన దేవుని యొక్క కృప, ప్రసన్నత, సన్నిధి దేవుడు మన మధ్యలో ఉంచారు ప్రియులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మేలు మనము అనుభవిస్తాం. కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి, నేను ఎవరి వశములో ఉన్నాను? పరిశుద్ధులందరూ ఎవరి వశములో ఉన్నారు? ఎవరి వశంలో ఉన్నారు? ఆయన వశములో ఉన్నారు. అందరూ ఆయనకి సాగిలు పడుదురు, ఆయన ఉపదేశమును అంగీకరించెదరు. కాబట్టి దేవుని వశములో మనం ఉన్నాం. ఎవరి వశములో ఉన్నా మనల్ని విడిపించే దేవుడండి. ఎవరు మనల్ని కట్లు కట్టినా, ఎవరు మనల్ని బాధపరిచినా, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరు మనల్ని ఏమండి ఏది చేయాలని మరణమునకు మనల్ని అప్పగించినా, ఏమండి దానియేలు దేవుని వశములో ఉన్నాడు కాబట్టి సింహబోన్లో నుంచి దేవుడు విడిపించి కాపాడి తప్పించి ఆయన ఎదుట మరలా నిలబెట్టి ఇంకా రాజ్యములో ఉన్నతమైన అధికారములో నా దేవుడు నిలబెట్టి ఆయన నామమును ఘనపరుచుకున్నాడు. హల్లెలూయా. అంతే. ఎవరి వశమున మనం ఉన్నామండి? పరిశుద్ధులందరూ ఆయన వశమున ఉన్నారు. అందుకే మనం ఊరికే నీరుగారి మాటలు ఎక్కువ మాట్లాడుకోమాకండి. నాదేముందండి, నేనేముందండి, నేనెంతండి. చాలామంది అంటారు నేను ఒక్కదాన్ని ఎందాక పోరాడతాను, ఎందాక ఒక చేతితో కొడితే శబ్దం వచ్చిందండి, రెండు చేతులు కొడితేనే కదా, కలిస్తే కదా శబ్దం వచ్చేది. నిజమే, కలిస్తే శబ్దం వచ్చింది. ఏమండి అది ఒక సందర్భంలో వచ్చింది. అయితే ఒక్కరే మొదట ఎక్కడైనా ఒక్కరే నిలబడింది. ఆ ఒక్కరి ద్వారానే దేవుడు ఏం చేశాడు? అనేకమైన కార్యాలు జరిగించారు. ఒక్కొక్క తరములో దేవుడు ఒక్కొక్కరేనండి ఉంది. ఆ ఒక్కరితో ప్రారంభించబడినటువంటి ఉద్యమము దేశాలే కదిలించబడ్డాయి. కొట్టు చప్పట్లే గట్టిగా. ప్రపంచాన్ని కదిలించినటువంటిది, ప్రపంచాన్ని ఉజ్జీవింపజేసినటువంటిది ఆ ఒక్కరి ద్వారానే. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన్ని ఎప్పుడైతే మాదిరిగా తీసుకొని ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరు నిలబడ్డారో, ఏమండి వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? ఏమండి అబ్రహాం ఒక్కడేనా? ఒక్కడేనా? అవునా కదా? ఇస్సాకు ఒక్కడేనా? చెప్పండి. మోషే ఒక్కడేనా? అవునా కదా? ఏలియా ఒక్కడేనా? గిద్యోను ఒక్కడేనా? దెబోరా ఒక్కదేనా? ఇలా చెప్పుకుంటూ పోతే ఏమండి 1 by 1 ఎంతోమంది ఒక్కరే. ఆ ఒక్కరి ద్వారానే గొప్ప ఉద్యమాన్ని దేవుడు, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో నేనొక్కడిని ఎందాక పోరాడతానండి, ఎందాక పోరుకులాడతానండి, నేనేం చేస్తే వచ్చిద్దండి అని చెప్పి నీరు గారిపోతూ ఉంటారు, బలహీనపరచబడతా ఉంటారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అసలు యేసు ప్రభువునే విడిచిపెడతారు. అది కాదు, నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఉన్నటువంటి స్థలంలో నీ దేవునితో నీవు నిలబడినప్పుడు ఆయన సన్నిధిలోనట గడ్డిపరకంటే విలువ లేనటువంటి, శక్తి లేనటువంటి, జ్ఞానము లేనటువంటిది, ఎందుకు పనికిరానటువంటిది గడ్డి పరకున్నా కూడా అది ఘనముగానే ఎంచబడిద్దంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఏమండి జనపనార ఒత్తిని, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని కూడా ఆయన ఆర్పడట. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏమండి ఆయన మనకిచ్చినటువంటి కృపణ ద్వారానే గంభీరమైన దేవుని మహిమను మనము కార్యాలు చూడగలుగుతామండి. కాబట్టి ఆయన పరిశుద్ధుల్ని ఆయన వశములో ఉంచుకున్నాడు. ఎందుకు నీవు ఎవరి వశములో ఉన్నావు? నేను ఆయన వశములో ఉన్నానని చెప్పండి. ఎవరి ఉన్నారు? ఎవరు వశంలోకి వెళ్ళమాకండి. ఎవరిని వశీకరణ చేసుకోలేరు. ఎవరు కనుసైగ కాదు. మనమందరం ఎవరి కనుసైగలో ఉండాలంటే యేసయ్య కనుసైగలో ఉండాలి. కోటి చాపట్లే గట్టిగా అంతే.
అంతగా అలిం కాలేదనుకోండి, ఒక మెసేజ్ రాగానేనండి ఏదో ఫోన్ కాల్ అయిందండి, కూర్చోటానికి తినటానికి కూర్చున్నామండి, అంతా మాట్లాడుకుంటున్నామండి, అంతా బాగుంది, ఒక ఫోన్ వచ్చేసింది, ఒక మెసేజ్ వచ్చింది, ఏం జరిగిందో తెలియదండి, అడ్రస్ లేరండి, ఏమైందో తెలియదండి అని అంటూ ఉంటారు. అడ్రస్ లేదనుకో మాక ఏమి జరిగిందో అన్న మాట తీసి పక్కన పెట్టే. మనమందరం ఎవరి వశంలో ఉన్నామంటండి? సృష్టికర్త అయిన దేవుని వశంలో ఉన్నాం. కొట్టు చప్పట్లు గట్టిగా. అంతే. రింగులు తిప్పైనా ఏమండి మెడకి తాడేసి లాగినట్టుగా ఏం చేస్తాడు? నిన్ను ఆయన దగ్గరికి తీసుకుంటాడు. ఎందుకనంటే నీవు ఆయన వశంలో ఉన్నావు. ఎందుకు? నువ్వు ప్రేరేపించబట్టి రాలేదు కదా, ఆయన నువ్వుగా రాలేదు కదా, ఆయన పిలిస్తే కూడా నువ్వు రాలా. ఆయన ప్రేమిస్తే వచ్చావు, ఆయన ఆశీర్వదిస్తే వచ్చావు, ఆయన బాగు చేయటానికి నిన్ను తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేదానికి ఛాన్సే లేదు. కాబట్టి అవిశ్వాసపు మాటలు మన నోటికి రానివ్వకుండా విశ్వాసపు మాటలు మన నోటితో పలకండి. అవి నెరవేర్చబడేదానికి ఏది నీ నోటికి దురుసుగా రాబోతుంటే వెంటనే కృప కలుగును గాక అను. ఏమంటావు? మీ బంగారు నోళ్ళతో చెప్పండి. కోపం వచ్చింది దానికి ఏమంటావు? కొట్టాలనిపిస్తే, తిట్టాలనిపిస్తే, ఏదైనా అనాలనిపిస్తే, వెళ్ళాలనిపిస్తే, ఇంకా అనగానే ఆ కృప అనగానే నువ్వు వెళ్తావా? వెళ్ళవు. నీ కాళ్ళు కట్టేయబడతాయి, నీ మనసు కట్టేయబడుతుంది, నీ ఆలోచనలు కట్టేయబడతాయి. యేసయ్య ఎందుకు పనికి మనల్ని దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేసుకుని ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకుంటే ఏమండి, మీ కుటుంబాల్లో శరీర సంబంధమైనటువంటి ఆ బంధాలకు కూడా విలువ ఇవ్వాలి. ఇతరులను రక్షించే మనము మనోళ్ళను కూడా రక్షించుకోవాలి. మీకు ఒకటి తెలుసో లేదో, పరిచర్యలోకి వచ్చేటప్పుడు ఎవరి తల్లుల్ని ఎవరి తండ్రుల్ని ఎవరు ప్రేమించరు, ఇళ్ళ దగ్గర ప్రేమలు ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఎక్కలేని ప్రేమ వలకపోసేస్తారు, ఎక్కలేని ప్రేమలు పుట్టుకొస్తాయి. అదేమంటే, అబ్బా అమ్మ మీరు ప్రేమించట్లేదమ్మా, ఇది మేము నేర్చుకుంటే వచ్చింది కాదు, అబ్బింది పుట్టకతో, నీ రక్తంలోనే ఉంది ప్రేమ. నేర్చుకోవాలి. మేము ప్రేమించాల్సింది యేసయ్యని, మిమ్మల్ని ప్రేమించాలా. మీరు ప్రేమించాల్సింది మీ బంధాలను ప్రేమించాలా, యేసయ్య అనుబంధంలో ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నా మాట అర్థమైందా? ఎందుకంటే విడిచి వెళ్ళి వచ్చిన వారితో ఇక కాదు, ఉన్నటువంటి వారు ప్రేమలు పంచుకోవాలా. ఏమండి? ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఉండారనుకోండి, ఒక రూమ్లో ఒకే క్లాస్లో వాళ్ళని ఈ రూమ్లో ఇద్దరు, ఆ రూమ్లో నలుగురు, ఆ రూమ్లో ఒక ఆరుగురిని వేస్తారు. ఎవరితో మన కాంటాక్ట్ పెంచుకోవాలా? రూమ్మేట్స్తోనే పెంచుకోవాలా, క్లాస్మేట్స్తోనే పెంచుకోవాలా. అవునా కదా? మన క్లాస్ కాని వాళ్ళతో, మన రూమ్ కాని వాళ్ళతో మన ప్రేమ కలిగి ఉండి ఉండోళ్ళని వదిలేసుకుంటే అట్ట? ప్రేమ అంటే ఉన్న చోట మనం ప్రేమ పంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప ఎంతో గొప్పది. ఏది సమస్యగా వస్తూ ఉన్నా ఒకటే నమ్ము, నా భర్త, నా భార్య, నా పిల్లలు నీ వశములో ఉన్నారు. నా వ్యాపారం, నా పరిస్థితులు, ఏమండి, నా పని, నా డబ్బు, నా బాధ్యతలన్నీ ఎవరి వశంలో ఉన్నారు? నీ వశములో ఉన్నారు. ఎవరి వశములో కాదు మనం ఉండాల్సింది. యేసయ్య వశములో ఉన్నాం, యేసయ్య కనుసైగులో ఉన్నాం. యేసయ్య కంటి పాపలాగా, ఆయన కంటికి రెప్పలా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన లేఖన భాగంలో ఉన్న ప్రతి మాట ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించును గాక.